హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపక్ టిప్స్ ఛానల్. చూడండి, ఈరోజు నేను ఎటువంటి డాక్యుమెంట్ని అయినా డైరెక్ట్గా పీడిఎఫ్గా మార్చే ఆప్షన్ని చూపిస్తున్నాను మీకు. దీనికోసం రకరకాల సాఫ్ట్వేర్స్ అవైలబుల్లో ఉన్నాయి మార్కెట్లో. క్యూట్ పీడిఎఫ్ రీడర్ అని, క్యూట్ పీడిఎఫ్ క్రియేటర్ అని, లేదా ఇంకా చిన్న చిన్న సాఫ్ట్వేర్స్ ఉన్నాయన్నమాట. చాలా వరకే ఉన్నాయండి, బట్ అవన్నీ కూడా .NET ఫ్రేమ్వర్క్ పర్మిషన్ అడుగుతాయి. అలాగే కొన్ని ఇంటర్నెట్ యాక్సెస్ కోసం కావాలని అడుగుతాయి అనమాట. బట్ అన్నిటికంటే కూడా బెస్ట్ది వచ్చేటప్పటికి ఇక్కడ చూపిస్తున్న ఫాక్సిట్ రీడర్ అనేది. ఇది ప్రజెంట్ 34.3 MB ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు. దీన్ని సాఫ్ట్పీడియా అనే సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, లింక్ అనేది మీకు క్లియర్గా ఇక్కడ ఇచ్చి ఉన్నాను, softpedia.com/getofficetools. లేదా మీరు గూగుల్లో ఫాక్సిట్ రీడర్ అని కొట్టేసి అక్కడ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసిన తర్వాత ఇన్స్టాల్ చేసి ఒకసారి మీరు ఓపెన్ చేస్తే కనుక ఇలా వస్తుందన్నమాట. వన్స్ ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోగానే మీరు ఏదైనా సరే ఒక డాక్యుమెంట్ మీద రైట్ క్లిక్ చేసేసి అక్కడ నుంచి పీడిఎఫ్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెక్స్ట్ డాక్యుమెంట్ చూడండి, రైట్ క్లిక్ ఇచ్చాను, ఇక్కడ కన్వర్ట్ టు పీడిఎఫ్ అని ఉంది. లేదా మీరు సింపుల్గా ఇదిగోండి ఇట్లా ఒక వర్డ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేశాను, అక్కడ కూడా ఆప్షన్ ఉంది. అలాగే ఎక్సెల్ డాక్యుమెంట్ క్రియేట్ చేశాను, అక్కడ కూడా ఇలాగే ఆప్షన్ ఉందన్నమాట. సరే, క్లియర్గా మీకు అర్థం కావడానికి ఎక్సెల్ డాక్యుమెంట్ని నేను పీడిఎఫ్గా మార్చేస్తున్నాను. చూడండి, పబ్లిషింగ్కి కాస్త సమయం తీసుకుంటుంది. ఓకే, ఇమీడియట్గా పీడిఎఫ్ కన్వర్ట్ అయిపోయింది. ఇందులో రకరకాల షీట్స్ ఉన్నాయి. పేజ్ ప్రింట్ చేసినప్పుడు ఎలా వస్తుందో అలా డైరెక్ట్గా కంప్లీట్ పీడిఎఫ్ అనేది వస్తుందన్నమాట. మీరు ఇక్కడ గమనించే ఉండొచ్చు, 50 పేపర్స్ అనేది పీడిఎఫ్ అవడానికి చాలా తక్కువ సమయం పడింది. దీన్ని ఇక్కడ డైరెక్ట్గా మీరు సేవ్ అని చెప్పేసి ఒక పర్టికులర్ ప్లేస్లో అయినా సేవ్ చేసేసుకోవచ్చు. లేదనుకుంటే మీకు పీడిఎఫ్ చేయడానికి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫైల్లోకి వచ్చి క్రియేట్ అనే ఆప్షన్ ద్వారా ఫ్రమ్ ఫైల్ అని చెప్పైనా మీరు ఫైల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఇంతకుముందు చూపించినట్లు రైట్ క్లిక్ చేసి అయినా కానీ మీరు చేయొచ్చు అనమాట. అలాగే ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్లో స్కానర్ ద్వారా, అంటే మనకి ఏదైతే స్కానర్ ఉందో ఆ స్కానర్ ద్వారా పీడిఎఫ్ చేయడం, ఇటువంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇది ప్రతి ఒక్క స్టూడెంట్కి ఉపయోగపడే వీడియో కాబట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ దీపక్ టిప్స్ అనే ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.